ఇక 'పుష్ప 2' చిత్రంతో సినిమా హద్దులు చెరిపేసిన అల్లు అర్జున్ ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ కలెక్షన్లతో అనేక రికార్డులను బద్దలు కొట్టేశాడు. ఇక ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించే తదుపరి చిత్రం మామూలుగా ఉండకూడదు. అది ఖచ్చితంగా పాన్ ఇండియా చిత్రమే అయి ఉండాలి. ఇక దీంతో నటుడు అల్లు అర్జున్ అలాంటి చిత్రం వైపే నడుస్తున్నాడు. అందులో భాగంగానే కోలీవుడ్ యువ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇక సన్ పిక్చర్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది. ఇక రాజారాణి చిత్రంతో దర్శకుడిగా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అట్లీ. ఆ తర్వాత నటుడు విజయ్ హీరోగా వరుసగా మెర్సల్, బిగిల్, తేరీ చిత్రాలు చేసి హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్లి నటుడు షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా జవాన్ చిత్రాన్ని చేశారు. ఈ మూవీలో నయనతార, దీపికా పడుకోనే హీరోయిన్స్గా నటించారు. అయితే అల్లు అర్జున్తో నటించే హీరోయిన్ని కూడా అట్లీ ఫైనల్ చేశారట. ఇక ఇండియాలోనే కాకుండా హాలీవుడ్లో కూడా రాణిస్తున్న ప్రియాంక చోప్రాను హీరోయిన్గా తీసుకోవాలని ఆయన ప్లాన్ చేశారట. ఇక ఈ చిత్రంలో నటించడానికి ఆమె 30 నుంచి 40 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇక ఇందులో నిజమెంతుందో తెలియదు, కానీ ఆమె గనక నటిస్తే మాత్రం ఈ చిత్రం వేరే లెవెల్కు వెళుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా కథకు మూలం పునర్జన్మ కాన్సెప్ట్ను ఎంపిక చేశారట. భారీ పీరియాడికల్ డ్రామా కథతో రానున్నారట. ఇక ఇందులో అల్లు అర్జున్ 2 విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్టులో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్కు ప్రాధాన్యం ఉందని వైరల్ అవుతుంది. ఇక ఆగస్టులో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుందని సమాచారం.